అవును, కాంగ్రెస్ పార్టీలో ఉండబడే వివేకు కాంగ్రెస్ తీర్మానానికి విరుద్ధంగా మాట్లాడతలేడు ఏడా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడైనా పెట్టకుంటున్నదా? 2009, 2014, 2018, 2023, 24 ఎస్సీ వర్గీకరణ అంశం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్మానం పెడుతుంటుంది. అసలు ఎస్సీ వర్గీకరణను డిక్లేర్ చేసింది ఎవరు? ఎస్సీ వర్గీకరణ చేద్దామని చెప్పి SC/ST డిక్లరేషన్ చేసింది మల్లికార్జున్ ఖర్గే చేశాడు. రాహుల్ గాంధీ గారు ఒకసారి ఎడిటర్స్ మీట్లో 2018లో హైదరాబాద్లో నేను వర్గీకరణ కట్టుబడినని చెప్పేశాడు. అదే సమయంలో రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో 2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను వర్గీకరణ చేపిస్తాం అని మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంత స్పష్టంగా ఉండగా వివేక్ వర్గీకరణ జరగని అని మాట్లాడుతున్నారు కదా, మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే నేనేమంటున్నా, వివేక్ని మీరు అపోజ్ చేస్తున్నారు, సరే మీ డిమాండ్ పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది ఏం జరుగుతుందని సమాజం చూస్తామని నిర్ణయిస్తారు. కానీ కేంద్ర మంత్రులు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మీరు ఒకవైపుగా బీజేపీకి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది 11 నవంబర్. కేంద్ర మంత్రులు దాన్ని ఎక్కువ చేయకు, ఈయనది తక్కువ చేయకు. ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. తెలంగాణ అడ్డుపడుతున్నది కూడా చెప్పండి అంతే. సో తెలంగాణ వరకు కాన్ఫిడెంట్ గా ఓన్లీ తెలంగాణ వరకు మాత్రమే ఒక మందకృష్ణ పోరాటం చేశారా? నేను అట్లాంటి లేను. నా పుట్టిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చిన రాష్ట్రంలో మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోనే మాదిగలు మెజార్టీ ఉన్న రాష్ట్రంలో అడ్డంకులు కల్పిస్తుంటే మేము మౌనంగా ఉండాలనా? ఓకే, మరి రామ్విలాస్ కొడుకో లేదా రామదాస్ అతోళ్ళు మాట్లాడుతారు కదా, మరి హర్యానా లాగిందా? ఏ స్టేట్కు చేసుకునే అధికారం ఆ స్టేట్కి ఇచ్చారు. ఆగిందా అంటున్నా. బీజేపీ చేసింది కదా, మరి వీళ్ళు మాట్లాడినాకనే చేసింది కదా. అంటే ఎందుకు వెనక్కి తిరిగిందంటే ఫస్ట్ సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత, అది ఇంకా తీర్పు అని కూడా మనం పూర్తిగా చెప్పలేము, సుప్రీం రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన తర్వాత మొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా మేము చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకున్న పలంగా వెనక్కి తిరిగింది. తీర్పు కాదంటున్నాను అంటే పూర్తిగా తీర్పు కాదంటున్నారు. సుప్రీం తీర్పు ఇవ్వలేదని చీఫ్ జస్టిస్ లాంటి 7 రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాదంటే ఎట్లా? మీరు ఆర్డర్ కాదని రాజ్యాంగ వ్యతిరేకమని వాళ్ళు చెప్తున్నారు. స్టేట్కి పవర్ ఉందా లేదా అనేది చర్చ. ఓకే, 2004లో స్టేట్కి పవర్ లేదని ఒక తీర్పు వచ్చింది, అది తీర్పే కదా. ఓకే, ఆ తీర్పు మీదనే విస్తృత ధర్మాసనం ఏర్పడ్డది. ఆ తీర్పు తప్పని చెప్పేసింది, తీర్పే కదా. అందువల్ల మనకు మీరు మాట్లాడదలుచుకున్న అంశాలకు అనుకూలం అన్నట్టుగా మాట్లాడడం కాదు. 2004లో తీర్పు అన్నప్పుడు 2024 కూడా తీర్పే కదా. ఓకే, సరే, ఆ తీర్పునే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తాను రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పినా కూడా ఎందుకు కొంత ఆలస్యం అవుతుందో, ఎందుకు వెనుకడుగు వేస్తున్నారా? ఏమైనా జరుగుతుందా? ఏమైనా అనుమానం ఉందా మీకు కుట్ర లాంటిది? ఏంటంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు అనుకూలం వర్గీకరణకు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చాలా సభల్లో పాల్గొన్నాడు. ఒక జెడ్పీటీసీగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైన కాంచి ఆయన జెడ్పీటీసీ గెలవడానికి ఎంఆర్పిఎస్ సహకారమని చెప్పాడు, ఎమ్మెల్సీగా గెలవడానికి ఎంఆర్పిఎస్ సహకారం ఉందని చెప్పాడు, కొడంగల్లో ఎమ్మెల్యే గెలవడానికి సహకారం చెప్పాడు, మన మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలవడానికి సహకారం చెప్పాడు. ఆయా సందర్భంలో మీటింగ్లో పాల్గొన్నాడు, ధర్నాలో పాల్గొన్నాడు. ఉద్యమానికి ఆయా సందర్భంలో చేతనిచ్చిన వ్యక్తి. నేను వ్యక్తిగతంగా ఆయన అనుకూలం కాదని నేను అనలేను, అనుకూలం కాబట్టిగానే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెంటనే అసెంబ్లీలో స్పందించలే. కానీ రేవంత్ రెడ్డి గారు స్పందించాడు. అక్కడ తీర్పు వచ్చిన వెంటనే స్పందించాడు, అనుకూలంగా స్పందించి ఆయన ఏమన్నాడు, భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పాడు. ఓకే, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పేశాడు. అవసరం ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పాడు. ఇది 3 పాజిటివే కదా. మేము 2-3 నెలలు ఆయన పట్ల నమ్మకంతో అభిమానంతో ఉన్నాం. కానీ మీరు గమనించాలి, ఎందుకు ఆలస్యమైందంటే వాళ్ళకు ఒత్తిడి చేసే శక్తి ఉన్నది. ఎగ్జాంపుల్, ఆయన ఇచ్చిన వెంటనే వీళ్ళు మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి పోయారు. మల్లికార్జున్ ఖర్గే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆయన దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కేసీ వేణుగోపాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఢిల్లీ నుంచి. ఏమని ఇచ్చాడు? ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ముందడుగేయద్దు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డికి కూడా ఈ మాట వర్తిస్తుంది అన్నాడు. అసలు ఎవరు ముందడుగేస్తామని అన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి మల్లికార్జున్ ఖర్గే డైరెక్ట్ చెప్పకుండా, ఎందుకంటే ఆయన మేనిఫెస్టో డిక్లేర్ చేసింది ఆయన చెప్పకుండా కేసీ వేణుగోపాల్తో అంటే ఆ స్పీడ్ తగ్గిందని అంటుండ్రు కదా. అంటే జాతీయ అధిష్టానం దగ్గర పలుకుబడి ఎవరికి ఉన్నది, ఎవరు శాసిస్తున్నారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాలు భర్తీనే లేవా? ఎన్నికల నోటిఫికేషన్, అది ఉద్యోగ నోటిఫికేషన్, ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో ఏదైతే నష్టం జరిగిందో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు కదా. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేస్తా అన్నాడు కదా. వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసిండు కదా. మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఎవరు ఒత్తిడి ఉన్నది? వ్యక్తిగతంగా ఆయన వ్యతిరేకం అంటే కాదు, చరిత్ర సాక్ష్యం. మాదిగా ఆయనకైనా వ్యతిరేకం అంటే చరిత్ర సాక్ష్యం. ఆయనకు అండగా ఉన్నట్టుగా ఆయనే చెప్పుకున్నాడు.
మరి ఎవరి వల్ల ఆగింది, ఎవరి వల్ల జాప్యం జరుగుతుంది? వీళ్ళే. ఎవరి వాటా ఎంతో తేలాలంటే అసలు ఎవరు ఎంతమంది ఉన్నారో తేలాలి. దానికోసం సర్వే జరగాలనే డిమాండ్ వస్తుంది. మీరు సిద్ధమేనా? సర్వేకి ఒప్పుకుంటారా? ఏది మొదటికి రానియద్దు. ఇప్పుడున్న పరిణామాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్సీ ఎస్టీల జనాభా అనేది తెలియాలా వద్దా? ఇప్పుడు ప్రెజెంట్ అట్లా కాదు, ఎవరు మాదిగ ఎంత మాల ఎంత తెలవాల్సిన క్షణంలో అవసరం ఉందా ప్రశ్నిస్తే లేదా? క్షణంలో జవాబులు రావు కదా. నువ్వు ఒక క్షణంలో ప్రశ్నిస్తావు, జవాబు క్షణంలో ఉంటుందా? చెప్పండి. ఎస్సీ ఎస్టీల జనాభా ఎప్పుడూ ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. స్వాతంత్రం కంటే ముందు నుంచి ఇప్పటి వరకు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి ఎస్సీ ఎస్టీల జనాభా ఉంటుంది. నా ఇష్టం ఉన్నట్టు నేను చేయడం, నీ ఇష్టం నువ్వు చేయడం కుదరదు ఇక్కడ. ఎస్సీ ఇప్పుడు కులగణన అనేది ఎవరికి వర్తింపజేసే సూత్రం? బీసీలది. మన బీసీ సమాజం ఎందుకు రోడ్డు మీదకి వస్తుంది? మా జనాభా ఏందో తేల్చండి అని చెప్పి. మరి ఎస్సీ ఎస్టీలు ఎందుకు రావట్లేదు? జనాభా ఉన్నది కాబట్టి ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వాల దగ్గర కేంద్రం నిర్వహించిన సర్వే ఉంటుంది. దాని ప్రకారంగానే 2011 కానీ 2001 కానీ 2091 కానీ 81 కానీ ఇట్లా లెక్కలు ఉంటాయి 10 ఏళ్ళ కోసం. లేటెస్ట్గా 2011లో జరిగింది. కాకుండా ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇప్పుడు తాజాగా లెక్కలు తీయాలనేది మాలాల దగ్గర నుంచి వస్తున్న డిమాండ్. దానికి మీకు అంగీకారమేనా? ఉన్నదాన్ని ఒప్పుకొని అమలు చేసిన తర్వాత నువ్వు 2024 తీద్దాం, 25 కూడా తీసుకుందాం. ముందు ఉన్నదాన్ని లెక్కల ప్రకారం అమలు జరగాలన్నా వద్దా? నీ ప్రభుత్వం దగ్గర ఏ సమాచారం అవుతున్నదో ఆ సమాచారం మనం అంగీకరించమా? 2011 లెక్కలు ఆమోదించినప్పుడు ఎందుకు ఆమోదించాం మనము? ఎందుకు ఆమోదించాం? ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి గవర్నమెంట్ దగ్గర లెక్కలే కదా, అంతే కదా. అందువల్ల నీ ఇష్టం ఉన్నప్పుడు నువ్వు చేయమని చెప్పడం, నా ఇష్టం ఉన్నాయని చెప్పడం కాదు. మన ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుత్వాల దగ్గర మన లెక్కలున్నాయి దేశంలో. ఓకే, ఆ లెక్కల ప్రకారం ఎవరికైనా రావాలి. నీ జనాభా ఎక్కుంటే నువ్వు తీసుకో. మాదిగల జనాభా ఎక్కుంటే మాదిగలకు వస్తుంది. మాదిగలు కాకపోతే ఇతర కులాలకి ఎంత ఉంటుందో వాళ్ళ వాట వస్తుంది. అంత భయం ఎందుకు? ఆ లెక్కల మీద ఇప్పుడు కాంట్రవర్సీ ఉంది. మొన్న మీటింగ్లో అన్నారు మాలలు 20 లక్షలు అంటున్నారు, కాదు మేము 40 లక్షలు ఉన్నామని అంటున్నారు. ఆ లెక్క తేలాల్సిన అవసరం ఉందా లేదా? అదే అంటున్నా బ్రదరు, లెక్కలు ఉన్నాయి కదా అంటున్నా నేను. ఇప్పుడు నేను 1 కోటి మంది అంట, రైటా? నువ్వు 30 లక్షలు అంటావు, రైటా? ఏది రైట్ వాళ్ళ దగ్గర ఉన్నది కదా. కృష్ణమాదిగా చెప్పింది ఆమోదించవద్దు, ఇంకోటి చెప్పింది ఆమోదించవద్దు. వాళ్ళ దగ్గరనే ఆమోదించుకుంటారు కదా, వాళ్ళ దగ్గరనే ఆమోదించుకుంటారు కదా. దానికి ఎందుకు ఇబ్బంది? కేవలం ఏదో ఒక పేరు చెప్పి వర్గీకరణ అంశాన్ని జాప్యం చేసి వర్గీకరణ లేకుండానే చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు ఎంతకాలం దోసుకోవాలో అంతకాలం దోసుకోవాలని వాళ్ళకు కుట్ర. లేకపోతే ఉన్నదాన్ని ఎందుకు ఆమోదించలేము మనం? చాలా మంది మాల సంఘ నేతలు ఏం చెప్తున్నారంటే రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కావాలంటున్నారు. అది ఉభయ సభల్లో బిల్లు పెడితేనే అది కరెక్ట్ ఉంటుంది, లేకుంటే మళ్ళీ ఇప్పుడు చేసినా మళ్ళీ అది కొట్టుకుపోతుంది, దానికి శాంటిటీ ఉంటుంది అంటారు. మీరు ఏమంటారు దాని గురించి? అసలు రాజ్యాంగ పరిధిలో సుప్రీంకోర్టు ఉన్నదా? రాజ్యాంగం పరిధిలో లేకుంటున్నదా సుప్రీంకోర్టు? న్యాయ వ్యవస్థ ఇప్పుడు మీడియా నిర్వహిస్తున్నారు. మీడియా రాజ్యాంగ పరిధిలో ఉన్నదా? రాజ్యాంగ చట్టంలో దూరం ఉన్నదా? ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ 4 స్తంభాల మీద ఉన్నది రాజ్యాంగం ప్రకారమే. చట్టసభలు, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ, మీడియా. అంతేనా? రాజ్యాంగ చట్టంలో లోబడి మీడియా నడుతుందా? రాజ్యాంగ చట్టం అవతల నడుతుందా? న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగ చట్టంలో భాగంగా న్యాయ వ్యవస్థ ఉన్నదా, లేకపోతే రాజ్యాంగ చట్టానికి అవతల ఉన్నదా? 2004లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు అది ఫైనల్ అన్నారు కదా మీరే. 2004లో స్టేట్ పవర్ లేదన్నప్పుడు ఓకే, స్టేట్ పవర్ లేదు కాబట్టి ఇక పార్లమెంట్లో బిల్లు వద్దు, ఎక్కడ బిల్లు వద్దు, సుప్రీంకోర్టే ఫైనల్ అన్నారు కదా. మీకు అనుకూలమైతే ఫైనల్, మీకు వ్యతిరేకమైతే ఫైనల్ కాదా? ఇది ఎక్కడ న్యాయం? 2004లో మీరు అన్న మాట ఏంది? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది స్టేట్కి పవర్ లేదని, ఇక పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టదు, పార్లమెంట్కి సంబంధం లేదు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ కదా అని అన్నారు కదా మీరే. అంటే మీకు అనుకూలంగా వచ్చినప్పుడేమో సుప్రీంకోర్టు ఫైనల్, అంతకంటే అత్యున్నత ధర్మాసనం మళ్ళీ తీర్పిస్తేనోమో అది మీకు వ్యతిరేకంగా ఉంటేనోమో అది ఫైనల్ కాదు. ఇది తొండేట కాదా? ఏదో అంటారు చూడు, కాలుకెత్తే ఏలుకు, ఏలుకెత్తే కాలుకు అనే మాట. బ్రదర్, 2004 2024 తీర్పు వచ్చేలోపు నేనే పార్లమెంట్లో బిల్లు పెట్టమని పోరాటం చేశాను, మీరు మర్చిపోవద్దు. ఎందుకు? అప్పటి తీర్పు ప్రకారం స్టేట్కి పవర్ లేదు. మరి 20 ఏళ్ల పాటు నేను చెలో ఢిల్లీ పెట్టాను కదా. నేను ఈ 20 ఏళ్ళలో 50-60 సార్లు చెలో ఢిల్లీ పెట్టా. ఎందుకు పెట్టా? పార్లమెంట్లో బిల్లు పెట్టమని, అప్పటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టమని. మరి అప్పుడు వద్దని బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ జంతర్ మంతర్ ధర్నా చేశారు కదా. పార్లమెంట్లో బిల్లు పెట్టద్దు, సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ అని చెప్పి మొత్తం జంతర్ మంతర్ ధర్నాలకు వచ్చారు కదా. పార్లమెంట్లో బిల్లు పెట్టనీయమని చెప్పి ఈ నాయకులందరూ మాట్లాడారు కదా. అంటే స్టేట్కి పవర్ లేదన్నప్పుడేమో పార్లమెంట్లో బిల్లు పెట్టమని కొట్లాడింది మేమే కదా.
అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టద్దు, సుప్రీంకోర్టు ఫైనల్ అనేది మీరే. మీకు ప్రధాని కూడా అనుకూలంగా ఉన్నారు కదా, అదే అక్కడ లోక్సభలో బిల్లు పెడితే అన్ని రాష్ట్రాల్లో అయిపోతుంది సమస్య. చాలా ప్రధానమంత్రి రామ మందిరం కూడా అనుకూలమే, మరి బిల్లు పెట్టలేదు ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించే రామ మందిరం నడిచింది. ఇప్పుడు రామ మందిరం కాడికి అయోధ్యకు నువ్వు వెళ్తున్నావా వెళ్ళవా? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే రామ మందిరం నిర్మాణం జరిగింది అవుతారు కదా. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నది కదా. సుప్రీంకోర్టులో వివాదం జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టులో ఏమొస్తుందో తేల్చుకున్నాక నిర్ణయం జరుగుతుందని చెప్పి ముందుకెళ్ళిండు కదా. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం అయోధ్యలో రామ మందిరం కట్టుకోవచ్చు అని వచ్చేసింది. సంపూర్ణ మెజారిటీ ఉన్న బీజేపీ బిల్లు పెట్టి అక్కడ పెట్టవచ్చు కదా. ఎస్సీ వర్గీకరణ విషయంలో స్టేట్కే పవర్ ఉన్నదని వచ్చేసింది. ఇక స్టేట్కి పవర్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్లో బిల్లు వీళ్ళు ఎందుకు పెడతారు? స్టేట్కి పవర్ లేదన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సింది వాళ్ళే కదా. మేము బిల్లు పెట్టమని కొట్లాడినాం, మరి అంతిమంగా స్టేట్కే పవర్ ఉన్నదని చెప్పడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ గురించి ఎందుకు మాట్లాడాలి? బీజేపీ గురించి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు మీ మాదిగ సంఘానికి చెందిన పిడమర్తి రవి ఏమన్నారంటే బీజేపీకి లబ్ధి చేకూరడం కోసమే తెలంగాణలో మందకృష్ణ పోరాటం చేస్తున్నాడు అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడే నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చా. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? చిన్న చిన్న పదవుల కోసం ఏది పడితే అది మాట్లాడడం అనేది దిగజాడుతాను. ఇన్ఫాక్ట్ ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తే నేను చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చా. మాకు వర్గీకరణ కావాలి. ఎస్సీ వర్గీకరణకు చేపిస్తా కృష్ణ, యూపీఏ గవర్నమెంట్ మాదంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చాం. పార్లమెంట్లో అవసరం ఉంటే ప్రైవేట్ బిల్ అయినా పెట్టిస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన సమయంలో నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముందుకు వస్తే నేను బీజేపీకి మద్దతు ఇచ్చాను. ఇక్కడ తీర్పు రాగానే ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు, తర్వాత ఎక్సభ్య కమిషన్ చేశారు. అంత స్మూత్గా జరుగుతున్న టైంలో మీరు ఆందోళన చేయడం అవసరం అంటారు? ఏమి ఇప్పుడు అంత స్మూత్గా జరిగిపోతుంది, ముఖ్యమంత్రి అనుకూలంగా ప్రకటించారు, తర్వాత కమిషన్ విచారణ చేస్తుంది, ఇప్పుడు ఎక్సభ్య కమిషన్, అంత స్మూత్గా జరుగుతుంది కదా, అంత మీకు అనుకూలంగానే జరుగుతుంది కదా. కాంగ్రెస్లోనే లేను, నేను కాంగ్రెస్లో లేను. నాకు అనుమానాలు వచ్చినప్పుడు నేను యుద్ధం చేస్తా. మరి అంత స్మూత్గా జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి మరి కాంగ్రెస్లో మాల ఎమ్మెల్యేలకు ఎందుకు వచ్చింది? స్మూత్గానే జరుగుతుంది అన్నావు కదా. ప్లీజ్ అది స్మూత్గా జరుగుతుంది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తీర్మానాలకు, మేనిఫెస్టోలకు, వాళ్ళ అధిష్టానానికి వ్యతిరేకంగా వర్గీకరణ జరగనీయేమో, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనీయం అంటున్నారు. నేను కాంగ్రెస్లో లేను. ఓకే, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. దానికి విరుద్ధంగా వాళ్ళు ఒత్తిడి తొలగి టీచర్ పోస్టులు 11,000 టీచర్ పోస్టులు ఉద్యోగాలు వర్గీకరణ లేకుండా భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, సాపిగా నడుతున్నదని మీరే చెప్తూ ఆ సాపిగా నడవనీయకుండా అడ్డం పడుతున్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే. మరి అడ్డం పడుతున్న విషయం సమాజం గమనిస్తున్నది. వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న విషయం కూడా అందరికీ అర్థమైపోయింది. మేము నష్టపోతున్నాం, మేమెందుకు మౌనంగా ఉంటాం బ్రదర్? వాళ్ళు ఏమంటారంటే జడ్జిమెంట్ వచ్చిన రోజు మేము ఏం మాట్లాడలేదు, తర్వాత వాళ్ళు సంబరాలు చేసుకున్నా మేము ఏం మాట్లాడలేదు, ఎప్పుడైతే మందకృష్ణ మాదిగా మాలలు నోరిప్పాలి, మాలలు రోడ్ ఎక్కాలన్నారు, అంబేద్కర్ని అవమానించాడు, అప్పుడే మీరు రోడ్ ఎక్కాల్సి వచ్చిందని వాళ్ళు అన్నారు. మీరు ఏమంటారు దాని గురించి? అదే అంబేద్కర్ని అవమానించిందంటే అంబేద్కర్ని ఎక్కడ అవమానించిండో అది చెప్పి రోడ్ ఎక్కవచ్చు. ఓకే, సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా మేము వచ్చిన తర్వాత మేము విజయోత్సవాలు కూడా జరపలే. విజయోత్సవం ఎక్కడ జరపలేదే? ఎందుకు జరపలేదు? ఆ వర్గీకరణ అమలు చేయించుకున్నాక జరుపుకుందాం అనుకున్నాం. వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాం, సంతోషించాం. ఓకే, స్వాగతించాం, సంతోషించాం. కానీ విజయోత్సవానికి మేము ఎక్కడ పిలుపునివ్వలే. ఎందుకు పిలుపునివ్వలే? ఆ తీర్పును అమలు చేసుకున్నప్పుడు కదా ఫలితాలు వచ్చేది. ఏదో అంటే ఇళ్ళకనే పండుగ కాదన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమల్లోకి వస్తే కదా అమల్లోకి తీసుకొస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు విశ్వసించాం. కానీ అమల్లోకి రాకుండానే, వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పుడు మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడు వ్యక్తం చేస్తున్నాం? వాళ్ళ ఒత్తిడి పెరిగినప్పుడు, వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పుడు, రోడ్ల మీదకి వచ్చి వర్గీకరణ జరగని అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, నష్టపోతున్న మా మాదిగ బిడ్డల భవిష్యత్తును కాపాడడం కోసం మేమేం రోడ్ ఎక్కబోతున్నాం? మా ఆకాంక్షను చాటడానికి 1,00,000 డప్పులతో దండరేయబోతున్నాం. మా ఆకాంక్ష ఉద్యమాలు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తారోకలు చేశాం, తగలబడ్డాం, చనిపోయినరు, ఇవన్నీ చేశాం. కానీ చివరి నిమిషంలో కూడా ఈ అడ్డంకులు వస్తున్నాయని చెప్పి మా ఆకాంక్షను డప్పుల రూపంగా, మా చేతులు ఉన్నదా లేదా, మా ఇళ్ళల్లో డప్పులు ఉన్నాయా లేవా, ఇప్పుడు మా వాయిస్ కాదు, మా డప్పు ప్రపంచానికి మా ఆవేదన తెలియజెప్పాలని 1,00,000 డప్పులతో మా గుండె చప్పుడు వినిపించే ప్రయత్నం చేయబోతున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.